దేశంలోనే అత్యధిక శాలరీలు తీసుకునే వ్యవహారంలో తెలంగాణ అత్యధికంగా తీసుకుంటున్నారు ఎమ్మెల్యేలు. అంటే వారికి ఆ ప్రొవిజన్ కల్పించుకున్నారు, వాళ్ళ జీతాలు వాళ్ళే పెంచుకున్నారు. అది కూడా వాళ్ళకి వెసులుబాటు ఉంది కదా. 4 లక్షల పై చిలుకు అని చెప్పేసి సెకండ్ పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మనం చదువుతున్నాము. సో ఒక అంశం చైతన్య గారు అన్నట్లు జీతాల అంశం అయితే, రెండో అంశం అంతకన్నా ఇంపార్టెంట్ ఆ నియోజకవర్గాలకు రిప్రజెంటేషన్ ఏంటి అనేది. సో ఇక్కడ ప్యూర్గా వాళ్ళ నాయకుడు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడే మిగిలిన 10 మంది వెళ్ళటం లేదనేది అక్కడ క్లియర్ కనపడుతుంది. అఫ్కోర్స్ మొన్న ఈ మధ్య ఏదో వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్ అప్పుడు నాకేం అభ్యంతరం లేదు మీరు వెళ్తానంటే, పెద్దిరెడ్డి అన్న నువ్వు తీసుకెళ్తావు, వాళ్ళు చిన్నపిల్లల పెద్దిరెడ్డి తీసుకెళ్తేనే వెళ్ళాలి. అక్కడికి ఎవరు ఎమ్మెల్యేలు కదా, ఎవరికి వాళ్ళు వెళ్ళొచ్చు, మీరు వెళ్ళండి నాకేం అభ్యంతరం లేదంటే సరిపోతే, దాన్ని పెద్దిరెడ్డి నువ్వు ఏమన్నా లీడ్ చేస్తావంటే ఆయన కూడా నాకేం ఇంట్రెస్ట్ లేదన్నట్టుగా చెప్పాడని చెప్పేసి మనం చదివి. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడిన దాని ప్రకారంగా జీతాల అంశం ఒక విషయం అయితే, అక్కడ రిప్రజెంటేషన్ లేకపోవడం రెండో అంశం అయితే, మూడోది వీళ్ళు టెక్నికల్ ఆస్పెక్ట్స్ని యూజ్ చేసుకొని ఈ రకంగా డుమ్మా కొట్టడం. ఇప్పుడు మొదటి 18 నెలలే అంటే ఖచ్చితంగా ఇది కొనసాగుతుంది, అలాగే కనుక వదిలేస్తే నెక్స్ట్ 5 years పాటు. సో వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ హ్యావింగ్ ఎమ్మెల్యేస్ ఫర్ దట్ కాన్స్టిట్యుయెన్సీస్ ఇస్ ఎ బిగ్ క్వశ్చన్. అదొక అంశం అయితే, సభా వ్యవహారాల ప్రకారంగా ఈయన కాల్ ఫర్ చేసినప్పుడు ఆయన ఆ రోజు రిక్వెస్ట్ చేశారు ఎవరిని, ఓం బిర్లా గారిని. అంటే దీనికి ఒక నామ్స్ ఏమి లేవు, రూల్స్ ఏమి ఫ్రేమ్ చేయలేదని అర్థమవుతుంది. ఆయన గైడ్ లైన్స్ ప్రిపేర్ చేయమన్నారంటే, మరి అది దేశానికి మొత్తానికి సంబంధించింది కాబట్టి మరి అది దానికి టైం పడుతుందో, దాని మీద పెద్దగా ఆయన సీరియస్గా తీసుకుంటారో లేదో తెలియదు. ఈ లోపల అప్పటి వరకు వెయిట్ చేయకుండా ఇక్కడున్న రూల్స్ ప్రకారంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది సార్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు శాలరీ తీసుకోవడం లేదు అంటే ఆయన వదిలేస్తారా? ఆయన మీద ఆయన అనర్హత వేటికి ఏమన్నా నుంచి బయటపడటానికి జీతాలను బేస్ చేసుకుంటారా? అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు మౌలికమైన ప్రశ్న సార్. ముందు వేతనాల గురించి మనం చెప్పుకున్నట్లయితే, వేతనాలను పెంచుకునేది శాసనసభ. ఆ శాసనసభ అధికారం ఉంది. పెంచుకోవడానికి అధికారం ఉన్నప్పుడు వాటిని తగ్గించడానికి కూడా అధికారం ఉంది. ఊరికే నామకే వస్తే ₹1 మాత్రమే మా ఎమ్మెల్యేలు లేదా మంత్రులు వీళ్ళందరూ వేతనాలు తీసుకుంటారు, అదే తీసుకోవాలని ఈ శాసనసభ తీర్మానిస్తున్నది అని చెప్పేసి అసెంబ్లీలో పెట్టి ఆమోదించుకోవచ్చు. అందుకు అవసరమైనటువంటి మెజారిటీ 3 పార్టీలకు కూడా ఉన్నది. ఆ విధంగా కనుక చేసేట్లయితే మొత్తం యావత్ దేశంలోనే అది ఒక ఆదర్శవంతమైనటువంటి నిర్ణయంగా ఉంటుంది. అందువలన అటువంటి పని చేయాలనేది నా సూచన. ఎందుకు అంటే ఇవాళ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వేతనాల మీద ఆధారపడి బతుకుతున్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఏ ఎమ్మెల్యే కూడా, ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా కానీ వేతనం రాకపోతే అడ్డ మీద కూలీలాగా ఆ రోజు పని లేకపోతే సాయంత్రానికి వంట వండుకోవడానికి లేదు అన్న పరిస్థితి కాదు వీళ్ళు ఎవరిది. అందుకని ఆ విధంగా ₹1 టోకెన్ గా ₹1 ₹2, ఎందుకంటే భూములు ఇస్తున్నారు కదా కొంతమందికి ₹1కి, అట్లాగే వీళ్ళకి కూడా చేస్తే ఒక సమస్య పరిష్కారం అవుతుంది. ఇక నిబంధనల ప్రకారం ఇప్పుడు ఆ రోజు ఏ పత్రిక ప్రకటన ఏమి ఇవ్వాలి, లేకపోతే మీడియాలో మనం ఎట్లా రావాలి అని ఏమి లేకపోయేటైతే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోవడం, వేతనాలు, వీటి గురించి మాట్లాడితే ఉపయోగం ఏముంది? 16 నెలలు అవుతుంది ఇప్పటికి. ఒక నిర్దిష్టమైనటువంటి చర్య తీసుకోవడానికి స్పీకర్కి అన్ని రకాల అధికారాలు ఉన్నాయి. మీరు అసెంబ్లీకి రాకుండా మీరు వేతనాలు తీసుకుంటున్నారు, మీ వేతనాలని ఎందుకు రికవరీ చేయకూడదని చెప్పేసి నోటీసులు ఇవ్వచ్చు స్పీకర్. మరి ఇచ్చారా? ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఎవరిని అడగటానికి లేదు స్పీకర్ని, నా విచక్షణ అంటారు. అందుకని దీనివల్ల చర్చ వల్ల ఉపయోగం లేదు, మనం గతం నుంచి చెప్పుకుంటున్నాం. అందుకని నిర్దిష్టమైనటువంటి చర్యలు స్పీకర్ కార్యాలయం నుంచి ఏమున్నాయనేటువంటి ప్రశ్న. అదేవిధంగా ఒకవేళ ఓం బిర్లా గారు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, అఫీషియల్ గా మీరు తీర్మానం చేసి పంపించండి. ఈ విధంగా మా అసెంబ్లీలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఉన్నది, దీన్ని ఏ విధంగా పరిష్కరించాలి అని చెప్పేసి లోక్సభకి పంపించండి ఒక తీర్మానం చేసి.
లేదు యాక్షన్ తీసుకోండి, యాక్షన్ తీసుకొని మీ సభ్యత్వాలను ఎందుకు రద్దు చేయకూడదని చెప్పేసి నోటీసులు ఇవ్వండి. అప్పుడు లీగల్ గా ఉన్నటువంటి అంశాలు ఏమిటి, లేకపోతే హక్కులకు ఉన్నటువంటి ఏమిటి అనేటువంటి అప్పుడు చర్చకు వస్తుంది. ఏమవుతుంది, చర్చ సాగుతుంది న్యాయస్థానాల్లో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో చర్చ సాగుతుంది. అసలు విషయాలన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి కదా. వీళ్ళు ఎందుకు రావాలని అడుగుతున్నారు, వాళ్ళు ఎందుకు రావట్లేదు అనేటువంటిది వాళ్ళు సంజాయిషి చెప్పాలి. అందుకని నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోకుండా ఈ విధమైనటువంటి కామెంట్స్ తోటి ఇది న్యాయమా, ఇది నైతికమా, లేకపోతే ఇది పద్ధత, ఇలాంటి వాటి వల్ల ఏం ప్రయోజనం లేదు, లేదని తేలిపోయింది కదా ఇప్పటికే. అందుకని నిర్దిష్టమైనటువంటి చర్యలు శాసనసభాపతి ఏం తీసుకుంటారు అనేది ఇక్కడ పాయింట్. తీసుకుంటారా లేదా, తీసుకోకపోతే మౌనంగా ఉండండి. ఇట్లాంటి ఊరికే చర్చలు మన టైం వేస్ట్, టీవీల టైం వేస్ట్, అన్ని వేస్ట్ కదా. ఎందుకు ఆ విధమైనటువంటి ఉబుసుబోని కబుర్లు ఎందుకు? అందుకని నిర్దిష్టమైనటువంటి యాక్షన్ తీసుకోవాలి. తీసుకొని, ఎందుకంటే వీళ్ళకి ఎంత బాధ్యత ఉందో, అసెంబ్లీకి ఎన్నికైనటువంటి వాళ్ళకి ఎంత బాధ్యత ఉందో, అసెంబ్లీని నడిపించేటువంటి వాళ్ళకి కూడా అంతే బాధ్యత ఉంది. అందుకని మీరేమి చర్య తీసుకోకపోతే మీరు ఒకటే అవుతారు. యాక్షన్ తీసుకోవాల్సినటువంటి యాక్షన్ తీసుకోకపోతే వాళ్ళకి మీకు తేడా ఉంది. అందుకని స్పీకర్ గారు తనకు ఉన్నటువంటి విచక్షణ అధికారాలు కావచ్చు, లేకపోతే విస్తృతమైనటువంటి అధికారాలు కావచ్చు, వాటన్నిటికి సంబంధించి ఒక నిర్దిష్టమైనటువంటి యాక్షన్ తీసుకోండి. తీసుకుంటే అప్పుడు అసలు కథలన్నీ కూడా బయటకు వస్తాయి. దానివల్ల లేకపోతే ఉపయోగం లేదనేది నాకు. ఇప్పుడు సురేష్ గారు 2016లో ఎన్హాన్స్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళా ప్రపోజల్స్ రావచ్చు, రికమెండేషన్స్ చేయొచ్చు, కానీ వాటిని ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడు మన రమేష్ గారు చెప్పినట్టు అప్పుడు ఉన్నటువంటిది 1,25,000 వేతనం. అది కాకుండా హౌస్ రెంట్ అలవెన్స్ మాత్రం అప్పటికున్నటువంటి దాన్ని డబుల్ చేసి 50,000కి చేసిన మాట వాస్తవం. ఇక డైలీ అలవెన్స్లు లేక ఇటువంటి నియోజకవర్గం ఇటువంటివన్నీ కూడా అవన్నీ కలుపుకుంటే ఏదో మహా ఉంటే 2 లక్షలు లేదా 2,5,2,5 లక్షలు ఉంటే ఉండొచ్చు, కానీ 4 లక్షలు అనేటువంటిది లేదు. అది ఒక తెలంగాణలోనే ఇంప్లిమెంట్ అయినట్టుగా మొత్తం ఏ వెబ్సైట్ చూసినా గానీ అది తెలంగాణలో ఉన్నది తప్ప ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ వాళ్ళకేమో 4 లక్షల పైచిలకు, ఆంధ్రప్రదేశ్ 3.5 లక్షలుగా నేను గతంలో డిబేట్ చేసినప్పుడు నాకు గుర్తుంది. అప్పుడు ఎవరు అపోజ్ చేయలేదు దానికి అన్న ఉద్దేశంతో, అంతే తప్ప ఇక్కడ అది అనుగురించే సార్. ఇప్పుడు మీరు కూడా అన్నారు కదా, ఇంకా ఏమన్నా అలవెన్సెస్ అన్ని యాడ్ అయితే కనుక వెరిఫికేషన్ లేకుండా, ఇప్పుడు నేను కానీ ఇంకోళ్ళు కానీ వెరిఫికేషన్ లేకుండా దాన్ని అపోజ్ చేయడం లేకపోతే సమర్థించడం చేయకూడదు కనుక అప్పుడు మౌనంగా ఉండొచ్చు. కానీ అప్పుడు కూడా నేను అప్పుడు కూడా ఒక వార్తా కథనాన్ని రిఫర్ చేసాం అక్కడ. అయితే ఇక్కడ మీరు అన్నారు కదా కొన్ని అలవెన్సెస్ ఎక్స్ట్రా ఉంటాయని, అవన్నీ కూడా సమ్అప్ చేశారేమో. దాన్ని కూడా డబ్బుల రూపంలో కన్వర్ట్ చేస్తే మరి ఎంత వస్తుందని. ఇప్పుడు నైతికంగా ఒక ఎమ్మెల్యే ఇవన్నీ తీసుకుంటున్నప్పుడు ఏది ప్రతిదీ కౌంట్ చేసినప్పుడు అనేది దేనికంటే చూడాలి మనం. దేనికంటే స్టాట్యూటరీగా శాలరీ ఎంత ఉంది, అలవెన్స్లు ఎంత ఉన్నాయి అనేటువంటిది చూడాలి. పని చేయనప్పుడు అది తీసుకోవడమా లేదా అనేటువంటిది నైతిక పరమైనటువంటిది, చట్టపరమైనటువంటిది. అందుకని నేను ముందే చెప్పాను, స్పీకర్ గారు ఒట్టి మాటలు కాకుండా గట్టి మేలు తలపెట్టబోయన్నట్టుగా యాక్షన్ తీసుకుంటే అప్పుడు విషయాలన్నీ బయటకు వస్తాయి. రమేష్ గారు కూడా చెప్పింది అదే, మీరు చేయండి అప్పుడు మేము చూసుకుంటాం అన్నారు. నేను కూడా చెప్పింది అదే, నేను చెప్తుంది కూడా అదే. ఒట్టి మాటలు ఉపయోగం లేదు. అసలు క్వశ్చన్ ఎందుకు అరైజ్ అవ్వాలి? మీరు చేయండి మేము చూసుకుంటాం, దానికోసం కాదు కదా ఎలక్షన్ జరిగింది, కంటెస్ట్ చేసింది, మీరు గెలిచింది. అది కరెక్టే, మీరు అన్న దానిలో కరెక్టే కాదంట్లా. కానీ ఇప్పుడు ఒకసారి వివాదం వచ్చిన తర్వాత అసలు వివాదమే లేదు కదా, అసలు ఒక్క రోజు ఒక్క గంట ఒక 10 నిమిషాలు కూడా కూర్చోలేరు కదా, అసలు వివాదమే లేదు కదా సార్ అక్కడ. మరి అలాంటప్పుడు చట్టపరంగా తీసుకోవాలి, నిబంధనల ప్రకారం తీసుకోవాలి కదా. లేకపోతే నిబంధనలు ఉంటే చెప్పండి, లేకపోతే లేవని చెప్పండి. ఇటువంటి సిచ్యుయేషన్ దేశంలో ఇంత ముందు ఎప్పుడు అరైజ్ అయ్యి ఉండదు ఏ అసెంబ్లీలోనూ. దేశంలో ఎక్కడ అరైజ్ కాలేదు కనుక ఒక నిర్ణయం తీసుకొని అది ఒకవేళ చట్టబద్ధమైతే కోర్టులో పోతుంది, లేదు చట్టబద్ధమైతే దేశానికి అంతటిగా ఆదర్శం అవుతుంది. అసలు ఏదో ఒక యాక్షన్ ఉండాలి కదా అంటున్నాను నేను. రైట్. ఎస్.
మొత్తానికి అయితే వైసీపీ మరోసారి వార్తల్లో నిలిచింది. అంటే దేశంలో ఇంత ముందు ఎక్కడ ఏ అసెంబ్లీలు జరగనటువంటి దాన్ని పెట్టుకుని ఒకే వైసీపీ ఒక ప్రత్యేకమైన పార్టీగా ఇప్పటికి ఈ విషయంలో కూడా మీరు నిలిచారు. దానికి మాత్రం మిమ్మల్ని రికగ్నైజ్ చేయాల్సింది. చైతన్య గారు క్లోజింగ్. సురేష్ గారు ఒక మాట అండి, దేశంలో ఎక్కడంటే మన పార్లమెంట్ లో ఎమర్జెన్సీ సమయంలో పార్లమెంట్ లో ఇదే పరిస్థితులు ఏర్పడితే ఇందిరాగాంధీ ఎవరైతే 6 నెలల లోపల పార్లమెంట్ కి అటెండ్ కానిటువంటి ఎంపీలు ఉన్నారో వాళ్ళందరి యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయడానికి ఇందిరాగాంధీ సిద్ధంగా ఉన్న సమయంలో జార్జ్ ఫెర్నాండెస్ గారు, సుబ్రహ్మణ్యం స్వామి గారు, ఆ రోజు ఉన్నటువంటి జనతాదళ నాయకులు కావచ్చు, జనతా పార్టీ వాళ్ళు, వీళ్ళందరూ కూడా దొంగతనంగా శాసనసభకి మారు వేషాల్లో వచ్చి సంతకాలు పెట్టి వాళ్ళ సభ్యత్వాన్ని నిలబెట్టుకున్నారండి. అంటే ఆ రోజున పరిస్థితులు వేరు. ఆ రోజు వాళ్ళ శాసనసభ పార్లమెంట్ కి రాకపోవడం కారణాలు కాదండి. పార్లమెంట్ కి వచ్చే పరిస్థితులు లేనప్పుడు, పార్లమెంట్ కి వస్తే అరెస్ట్ చేస్తారని చెప్పిన భయాలు ఉన్నప్పుడు, ఎమర్జెన్సీ పీరియడ్ వీరందరి మీద అరెస్ట్ వారెంట్లు ఉన్నప్పుడు కూడా పార్లమెంట్ కి వచ్చి సంతకాలు పెట్టిపోయారండి. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క సభ్యత్వాన్ని నిలబెట్టుకుంటేనే రాబోయే రోజుల్లో తిరిగి మళ్ళీ అదే పార్లమెంట్ లో వాళ్ళ వాయిస్ ని, ప్రజల వాయిస్ ని వినిపించగలని చెప్పి ఆలోచనతో ఆ రోజు నాయకత్వాలు చేశాయి. కాబట్టి టెక్నికల్ వార్డ్ ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా ఎవరైతే శాసనసభ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, జరుగుతున్నటువంటి కంటిన్యూస్ శాసనసభల్లో 2 సార్లు కానీ వాళ్ళ శాసనసభకి పాల్గొనకపోతే వాళ్ళు పూర్తిగా వాళ్ళకి సస్పెండ్ చేయడానికో సభ్యత్వం రద్దు చేయడానికి అర్హులు అవుతారు. అయితే ఇప్పుడైతే వీళ్ళు సంతకాలు పెట్టిపోతారో శాసనసభకి అటెండ్ అయినట్టుగానే వాళ్ళు ప్రూవ్ అవుతారు. శాసనసభ ఆవరణ లోపలికి పోకపోయినా కానీ రిజిస్టర్ లో వాళ్ళు సంతకం ఉంటే దాని అర్థం వీళ్ళు శాసనసభకి పాల్గొన్నారు. వీళ్ళు జీతాల కంటే కూడా ప్రాథమికంగా వీళ్ళు కోరుకునేది శాసనసభ సభ్యత్వం రద్దు కాకుండా కాపాడుకోవడం కోసం ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. జీతాలు ఇందాక పెద్దలు చెప్పినట్టు ఈ రోజు జీతాల మీద ఆధారపడుతున్న శాసనసభ్యులు చాలా తక్కువ మంది ఉండొచ్చు, ఉన్నారు, కొంతమంది ఉన్నారు. నాకు తెలిసినటువంటి వాళ్ళు కూడా కొంతమంది శాసనసభ్యులు జీతాల ద్వారానే తిరిగి పనిచేసేటువంటి శాసనసభ్యులు కూడా ఉన్నారు, లేరని చెప్పం. అయితే ఇందాక మనం అనుకున్నట్టు కూడా జీతాల అంశం అనేది కాకుండా సమస్యల పరిష్కారం కోసం పనిచేసేటువంటి నాయకత్వాలు ఎందుకు శాసనసభకు రావరు, వాళ్ళు ఎందుకు పనిచేయడానికి ఇక్కడ ప్రధాన అంశం అండి. రైట్ ఓకే. ఎనీవే మొత్తానికి అయితే కనుక ఇదొక సబ్జెక్ట్గా దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీలు, పార్లమెంటులు, అంటే నేనేమంటున్నానంటే ఇంత దాన్ని ఏమంటారు, లో స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు, సంతకాలు పెట్టి వెళ్ళిపోతారు లోపల వెళ్లకుండా అని చెప్పేసి ఎవరు ఇంతకుముందు ఊహించలేదు. సో ఇటువంటివి కూడా జరుగుతాయి అనుకున్నప్పుడు ఇక ఏ రకంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద ఒక డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడింది అనమాట. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ చైతన్య గారు, రమేష్ గారు, బాజీ గారు అండ్ కోటేశ్వర్ గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు City 24/7.